హాయ్ గైస్, సింధు దేశ్ ఉద్యమం పేరుతో పాకిస్తాన్ కి మళ్ళీ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తరువాత సింధు దేశ్ ఉద్యమాన్ని పాకిస్తాన్ లో సింధు ప్రాంతం వాళ్ళు దీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించారు. సింధు దేశ్ ఉద్యమం 1972లో జిఎం సయ్యద్ అనే ప్రముఖ సింధు జాతీయవాది నాయకుడిచే ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి చాలా కారణాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైనవి పాకిస్తాన్ ప్రభుత్వంలో సింధులకి న్యాయం జరగడం లేదని ఆవేదన, సింధు ప్రాంతం వాళ్ళ భాష కల్చర్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారని ఆవేదన. 1971లో బంగ్లాదేశ్ లకు స్వతంత్రం రావడంతో 1972లో సింధు ప్రాంతం వాళ్ళు మాకి కూడా స్వతంత్ర దేశం కావాలని 1972లో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం సింధు ప్రాంతం నుంచి అన్ని వనరులు తీసుకొని బట్ మాకు మాత్రం ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదని ఆవేదనకు గురయ్యారు. మెల్లగా ఈ ఉద్యమాన్ని నడిపించే మంచి నాయకుడు లేక ఈ ఉద్యమం పాతాళంలోకి పడిపోయింది. రీసెంట్ గా జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత బలూచిస్తాన్ ప్రాంతం వాళ్ళు బలూచిస్తాన్ ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. దీనితో మాకి కూడా స్వతంత్ర దేశం కావాలని సింధు ప్రాంతం వాళ్ళు సింధు దేశ్ ఉద్యమాన్ని మళ్ళీ ప్రాణం పోస్తున్నారు. నేను చెప్పిన కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.